జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం. ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఉండేటువంటి సందేహం ఒకటి ఉంటుంది. అందరికీ కూడాను పేరు బలంతో వాస్తుని చూసుకోవాలా లేదా, అది చాలా పెద్ద క్వశ్చన్ మనకు. అంటే పేరు చూడాలా, నక్షత్రం చూడాలా అంటాడు. అసలు ఎవరి పేరు మీద గృహ నిర్మాణం చేయాలి? పేరు ఫలాన్ని బట్టి, నక్షత్ర ఫలాన్ని బట్టి మనం కనుక ఆలోచిస్తే గృహ నిర్మాణం జరిగేటప్పుడు పేరును వాడాలంటారు, ముహూర్తం నిర్ణయించేటప్పుడు నక్షత్రాన్ని తీసుకోవాలంటారు. అంటే మన జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో అది ముహూర్తానికి వాడాలి. ముహూర్తం అంటే ఏమిటి? శంకుస్థాపన, గృహప్రవేశము, గృహారంభము, స్లాబ్ ముహూర్తాలు, సింహద్వారము, ఇనుము కొనుక్కుండేడానికి వాటికి వాడాలి. పేరు బలాన్ని మటుకు ఒక్క గృహ నిర్మాణములో వాడాలి. గృహ నిర్మాణంలో పేరును ఎక్కడ వాడాలి? ఏదైతే మనం ప్రతి గృహంలో వాస్తుకు సంబంధించిన దాంట్లో నేత్రం లాంటి దాన్ని మనం పదం అని చెప్తూ ఉంటామో, ఆ యొక్క పదం నిర్ధారణ చేసేటప్పుడు యజమాని యొక్క పేరుని తీసుకుంటాం. అంటే ఆ పేరులోని మొదటి అక్షరము అనేది వాస్తుకి బలంగా ఉండే విధంగా వారి మొదటి అక్షరంలో ఉన్న భాగాన్ని సింహద్వార నిర్ణయం అంటారు. అదే అక్షరాన్ని తీసుకొని మనం ఆయ నిర్ధారణ చేయాలంటే, అంటే పద నిర్ధారణ చేయాలంటారు. పదం నిర్ణయం చేసిన తర్వాత వర్గులు అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి గృహానికి ఆ ఇంటి యజమాని యొక్క పేరు అనేది ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. ఈ పేరు అనేది ఏ విధంగా ఉంటే బలంగా ఉంటుంది? కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, మరి నా పేరు మీద ఈ సింహద్వారం బలంగా లేదు కదండి, పేరును మార్చుకుంటే సింహద్వారం మార్పు వస్తుందా? అది చాలా పెద్ద పొరపాటు మనం చేస్తే. ఎప్పుడైతే జన్మతః తల్లిదండ్రులు మనకు నామకరణం చేసి పూజా విధానం ద్వారా వేద మంత్రాల మధ్య, క్రియా విధానం మధ్య ఏర్పాటు చేస్తారో, ఆ పేరుని మొట్టమొదటగా మగవారు అసలు మార్చుకోకూడదు. సరిపోయినా సరిపోకపోయినా ఒక ఆడవారికి మటుకు పేరును మార్చుకునే లక్షణం ఉంటుంది. అది ఎప్పుడు? వివాహ సందర్భంలో వాళ్ళకి మారుస్తారు. అదే మగవారు అయితే కనుక వారికి ఉన్న పేరు ప్రకారంగా మనం గృహంలో సింహద్వార నిర్ణయం ఉండే విధంగా చేయాలి. కానీ పేరును మార్చుకొని వాస్తు ప్రకారంగా మనం వెళ్తున్నామంటే అది పెద్ద పొరపాటుగా చేసిన పద్ధతి. కనుక మన పేరును బట్టి నిర్మాణంలో ఆయము, పదము నిర్ధారణ జరుగుతుంది. అంటే మనం వెళ్ళేటువంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో, తూర్పు సింహద్వారం ఉంది అంటే మన పేరు ప్రకారంగా మన మొదటి అక్షరంని తీసుకొని ఆ ద్వారం బలం ఉందా లేదా అని చూడాలి. తద్వారా ఆ యొక్క సింహద్వారం నుంచి నడక అనేది ప్రారంభం చేయాలంటారు. ఏ సింహద్వారమైనా ఉత్తర, పడమర, దక్షిణ, తూర్పు భాగాల్లో ఏ సింహద్వారమైనా కానీ యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకుంటాం. దానినే మనకు వాస్తులో వర్గుల నిర్ణయం అంటారు. అంటే వర్గులు అంటే 8 దిక్కులకు 8 రకాల వర్గులు అనేవి ఉంటాయి. ఆ వర్గుల విధానం ద్వారా మనం ఆ యొక్క వాస్తు ప్రకారంగా నడక అనేది మనం సాగిస్తూ ఉంటే ఆ యజమానికి ఎప్పుడు కూడాను దిగ్విజయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పరాజయం పాలయ్యే అవకాశం అనేది ఉండదు. వెనక చూపు కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి పేరుని ప్రాధాన్యతగా తీసుకోవడం అనేది మనకు వాస్తు శాస్త్రంలో మహర్షులు నిర్ధారణ చేయడం అనేది జరిగింది. జై శ్రీమన్నారాయణ.